ట్రిగ్నోమెట్రీ నుండి క్వశ్చన్ పడాలి అంటే ఇదే కాన్సెప్ట్ పైన పడుతుంది. ఎండ్ వరకు చూడండి, ఒక మార్క్ వస్తుంది. లైక్ కొట్టి ఇప్పుడే సేవ్ చేసుకోండి, మళ్ళీ దొరకదు. ట్రిగ్నోమెట్రీలో మనకు 6 బ్రదర్స్ ఉంటారు. ఈ బ్రదర్స్ ఎలా ఉంటారు? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక యాంగిల్ ని అండ్ సైడ్స్ ని బేస్ చేసుకుని ఉంటారు. ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో నేను యాంగిల్ బి దగ్గర ఉంది అని అనుకుంటాను. ఓకే, సో బి దగ్గర ఉంటే ఈ యాంగిల్ కి ఆపోజిట్ గా ఏ సైడ్ ఉంది? ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ఏసీ కదా, అందుకే దీన్ని ఆపోజిట్ సైడ్ ఓపీ అనుకుందాం. ఓకే, ఈ యాంగిల్ కి టచ్ అయిన సైడ్ ఏది? ఏబిఏ కదా, దీన్ని అడ్జసెంట్ సైడ్ అనుకుందాం. ఓకే, ఆబ్వియస్ గా ఇది లాంగెస్ట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు యాంగిల్ ఇక్కడ ఉంటే సైన్ ఏమవుతుంది? సైన్ θ1 ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ డెఫినేషన్ అది. ఓకే, కాస్ డెఫినేషన్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, tan డెఫినేషన్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. క్లియర్? ఇక్కడ ఓపీ అంటే ఏముంది? ఏసీ. ఏసీ బై హైపో అంటే బీసీ ఉంది. క్లియర్? తర్వాత ఇక్కడ అడ్జెంట్ ఏముంది? ఏబి. సో ఏబి బై హైపోటెన్యూస్ బీసీ. అండ్ tan θ ఆపోజిట్ సైడ్ అంటే ఏసీ. ఏసీ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి. క్లియర్? అండ్ ఇవి ఎలా ఉంటాయి సార్? ఈ మూడు ఎలా ఉంటాయి అంటే, మీరు ఈ మూడు నేర్చుకుంటే ఈ మూడు మీకు వచ్చినట్టు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొసెక్ అనేది సైన్ కి రివర్స్ ఉంటుంది, అంటే బీసీ బై ఏసీ అవుతుంది ఇది. ఓకే, బీసీ బై ఏసీ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? హైపో బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. క్లియర్? సెక్ అంటే కాస్ కి ఉల్టా ఉంటది, అంటే హైపో బై అడ్జ్ అంటే దాని అర్థం ఏంటి? బీసీ బై ఏబి. క్లియర్? ఇది దేనికి ఆపోజిట్ ఉంటుంది? tan కి ఆపోజిట్ ఉంటుంది, అంటే అడ్జ్ బై ఆపో ఇజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీకి ఈక్వల్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు యాంగిల్ θ2 దగ్గర ఉంది అనుకుందాం. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. యాంగిల్ ఇటు ఉంటే దీనికి ఆపోజిట్ గా ఏ సైడ్ ఉంది? ఏబి ఉంది, అంటే ఏబి అనేది అప్పుడు ఆపోజిట్ సైడ్ అవుతుంది θ2 యాంగిల్ కి. θ1 మర్చిపోండి. ఇప్పుడు ఈ యాంగిల్ కి టచ్ అయిన సైడ్ ఏది? ఏసీ, అంటే ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది దేనికి? θ2 కి. ఇప్పుడు దీని డెఫినేషన్ సేమ్ ఉంటుంది, ఆపో బై హైపో, కానీ సైడ్స్ మారుతాయి. చూడండి, ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే ఏముంది? ఏబి ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏబి డివైడెడ్ బై హైపోటెన్యూస్ బీసీ ఉంది కదా. అడ్జసెంట్ సైడ్ ఏముంది దీనికి? θ2 కి? ఏసీ బై బీసీ. ఓకే, అట్ ద సేమ్ టైం ఆపోజిట్ సైడ్ ఏముంది ఇక్కడ? ఏసీ. ఆపోజిట్ సైడ్ ఏబి ఉంది అండ్ అడ్జసెంట్ సైడ్ ఏసీ ఉంది. ఓకే, ఏబి బై ఏసీ. అండ్ సేమ్ కొసెక్ ఏమో సైన్ కి ఆపోజిట్ ఉంటుంది, అంటే దాని మీనింగ్ ఏంటి? బీసీ బై ఏబి ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ సెక్ ఏమో కాస్ కి ఆపోజిట్ ఉంటుంది, బీసీ బై ఏసీ ఉంటుంది. క్లియర్? అండ్ కాట్ ఏమో దీనికి ఆపోజిట్ ఉంటుంది tan కి, సో ఏసీ బై ఏబి ఉంటుంది. క్లియర్? ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న క్వశ్చన్ కి ఆన్సర్ కామెంట్ చేయండి. అండ్ మీకు ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ కావాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి. టాపిక్స్ ఇక్కడ ఇస్తున్నాను, చూసేయండి.